హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్య స్నేతి. నీరున్నంత వరకే బావికి విలువ, అలాగే డబ్బు ఉన్నంత వరకే మనిషికి విలువ. నీరు లేని బావిలో చెత్త వేస్తూ ఉంటారు, డబ్బు లేని మనిషిని ఒక చెత్తలా చూస్తారు. గుర్తుపెట్టుకోండి, వృక్షానికి వేర్లు ఎంత ముఖ్యమో మనిషికి విలువలు అంత ముఖ్యం. అలాగే నాలుక కత్తి కంటే పదునైనది. అది రక్తం చిందించకుండానే దేనినైనా నాశనం చేస్తుంది. ఇక నీతిని నమ్ముకున్నవాడు చెప్పుడు మాటలకు లొంగడు. నిజాయితీని నమ్ముకున్నవాడు ఎవరి చెప్పు చేతలలో ఉండడు. గుర్తుంచుకోండి, అవకాశం అనేది వర్షం లాంటిది. అది కురిసినప్పుడే మనం తడవాలి తప్ప మనం తడవాలి అనుకున్నప్పుడు అది కురవదు కదండి. అలాగే భరించి బ్రతకడం ఆపేసి తెగించి బ్రతకడం నేర్చుకో. నేటి సమాజంలో ఇలా అయితేనే ఉండగలం. ఇక జీవితంలో విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు, విలువ ఇచ్చే బంధాలను తుంచుకోవద్దు. అర్థమైంది కదండి. ఎవరి దగ్గర ఏది ఆశించకు, చులకనగా చూస్తారు. ఉన్న దాంట్లోనే సరిపెట్టుకో, గౌరవంగా తలెత్తుకుని బ్రతుకు. అలాగే నీటిలో పడవ ఉండాలే కానీ పడవలో నీరు ఉండకూడదు. అలాగే జీవితంలో జ్ఞాపకాలు ఉండాలే కానీ జ్ఞాపకాలలోనే జీవితం గడిచిపోకూడదు. అర్థమైంది కదండి. కష్టం రాకపోతే సుఖం విలువ, సుఖానికి అలవాటు పడితే కష్టం విలువ తెలియదు, ఏం చెయ్యాలో తోచదు. ఇక ఒక వ్యక్తి ఉన్నతమైన స్థితిలో ఉన్నాడంటే అతడు ఎన్నో కఠినమైన పరీక్షల్ని ఎదుర్కొని నిలిచాడు అని అర్థం. నిజమే కదండి. దీపం విలువ చీకట్లోనే తెలుస్తుంది, డబ్బు విలువ పేదరికంలో తెలుస్తుంది, కుటుంబం విలువ ఒంటరితనంలో తెలుస్తుంది. సహాయం చేసే గుణం ఉన్నోడు సాకులు వెతకడు, ఏ స్థితిలో ఉన్నా కూడా చేస్తాడు. ఇక అప్పుడప్పుడు మనం వ్యతిరేకంగా మాట్లాడాలి, అప్పుడే కొందరి నిజస్వరూపాలు బయటపడతాయి. అలాగే చెప్పిన మాట వింటే ఎవరూ కూడా చెడిపోరు, చెప్పుడు మాటలు వింటేనే ఎవరైనా చెడిపోతారు. నిజమే కదండి. అదృష్టంతో వచ్చింది అహంకారాన్ని కలిగిస్తుంది, తెలివితో సంపాదించింది సంతోషాన్ని ఇస్తుంది, కష్టపడి సంపాదించింది సంతృప్తిని ఇస్తుంది. గుర్తుంచుకోండి, నువ్వు అవసరం లేదు అనుకున్న వాళ్ళకి నువ్వే అవసరం అనిపించేలా చేస్తుంది ఈ కాలం. జాగ్రత్త. ఒక మంచి పని చేసేటప్పుడు ఎవరు ఎన్ని చెప్పినా కూడా నువ్వు వినకు, నీకు నచ్చింది చెయ్యి. అప్పుడే నువ్వు సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతావు. గుర్తుంచుకో, ఇక్కడ వాడుకునే వాళ్లే తప్ప అవసరానికి ఆదుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. గుర్తుపెట్టుకో. ఇక నిన్ను కన్నవారిని ఒంటరి చేసి నువ్వు కన్నవారితో సంతోషంగా ఉంటానని అనుకోకు. రేపు నువ్వు కన్నవారు నిన్ను ఒంటరిని చేసి వారు కన్నవారితో సంతోషంగా ఉంటారు. రేపటి నీ స్థానం ఇదేనని మర్చిపోవద్దు. అర్థమైంది కదా. జీవితంలో కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవడం ఎంత ముఖ్యమో కొన్ని విషయాలు మర్చిపోవడం కూడా అంతే ముఖ్యం. ఇక ఎక్కడ విన్న మాటలు అక్కడే మర్చిపోవాలి. ఇక్కడివి అక్కడ, అక్కడివి ఇక్కడ చెప్పడం వల్ల జీవితాలు నాశనమవుతాయి. నిజమే కదండి. వాదించుకుంటే ఎవరో ఒకరు గెలుస్తారు, కానీ చర్చించుకుంటే ఇద్దరూ గెలుస్తారు. ఎందుకంటే వారి మధ్య ఉన్న బంధం గెలుస్తుంది కాబట్టి. అర్థమైంది కదా. కనికరం లేని వాళ్ళ గురించి కలవరం మానుకోండి. అలాగే నీ గురించి ఎదుటివారు ఏమైనా అనుకోనివ్వు, అస్సలు పట్టించుకోవద్దు. ఎందుకు అంటే గాడిదలకు గంధపు చెక్కన వాసన తెలియదు. నిజమే కదండి. ఈరోజు మనం భరించే బాధకి, పడుతున్న కష్టానికి ఏదో ఒక రోజు ఏదో ఒక రూపంలో భగవంతుడు మనకి సహాయం చేస్తాడు. అలాగే నీది కానిది ఎప్పుడూ నీ సొంతం కాదు, నీకు సొంతమైనది ఎప్పుడూ నీకు దూరం కాదు. గుర్తుంచుకో, ధనం ఉన్నవారితో కాదు, గుణమున్న వారితో స్నేహం చెయ్యి. బాధపడే రోజు మాత్రం నీకు ఎప్పటికీ రాదు. ధనం కన్నా కూడా గుణం ఎంతో గొప్పది.
అన్ని విషయాల గురించి తెలుసుకునేలా చేసేది ధ్యానం. ఎంతవరకు గుర్తుంచుకోవాలో, ఎంతవరకు వదిలేయాలో తెలిపేది వివేకం. కానీ వివేకం లేని జ్ఞానం అనేది వ్యర్థమవుతుంది. అలాగే గాజు వస్తువు ముక్కలవ్వడానికి ఒక్క రాయి చాలు, మనసు ముక్కలవ్వడానికి ఒక మాట చాలు. నిజంగానే అబద్ధానికి అభిమానులు ఎక్కువ, నిజానికి శత్రువులు ఎక్కువ. నిజమే కదండి. కొంతమంది చెప్పే మాటలకు, చేసే పనులకు అస్సలు పొంతన ఉండదు. ఎందుకు అంటే చెప్పేవన్నీ నీతులు, తీసేవన్నీ వెనుక గోతులు. ఇదే నేటి లోకం తీరు. గుర్తుంచుకోండి, ఈ రోజుల్లో ఎవడికి ఎవడు ఏమీ కాడు. మీతో లాభం ఉన్నంతవరకే ఏ బంధమైనా. ఒక్కసారి మీతో లాభం లేదని తెలిసిందా, ఆ తర్వాత మీ ముఖం కూడా ఎవ్వడూ చూడడు. గుర్తుంచుకోండి, సులువుగా దొరికేది ఏదైనా విలువ తక్కువగానే ఉంటుంది. కష్టపడి సాధించుకున్న దానికే విలువ ఎక్కువ. అది బంధమైనా, బాధ్యతైనా, డబ్బైనా, ఏదైనా సరే. ఎవరికి నీ విలువ అర్థం కాదో వాళ్ళని నువ్వు పట్టించుకోకు. ఎవరును నీ విలువని గౌరవిస్తారో వాళ్ళని నువ్వు అశ్రద్ధ చెయ్యకు. గెలిచాక నీతో నడిచే వాళ్ళకంటే గెలుపు కోసం నీ వెంట నడిచిన వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి. అర్థమైంది కదండి. ఎంతమంది ఎంగిలితో ఉన్నా మనం అపవిత్రంగా భావించని ఒకే ఒక్క వస్తువు డబ్బు మాత్రమే. అలాగే ఒక్క విషయం, అసూయతో బ్రతికే వారికి సరైన నిద్ర ఉండదు. అహంకారంతో బ్రతికే వారికి సరైన మిత్రులుండరు. అనుమానంతో బ్రతికే వారికి సరైన జీవితమే ఉండదు. ప్రేమనే కోల్పోతారు. ఒక మెట్టు ఎక్కువగానే మాటలో, చూపులో, ప్రవర్తనలో తేడా వచ్చిందంటే ఆ దేవుడు 10 మెట్లు కిందకి దింపుతాడు. తన పైన తనకు నమ్మకం లేని మగవాడితో ఏ ఆడది కూడా శృంగారాన్ని కోరుకోదు. అలాగే తెగిపోయిన బంధాలకు, మనం చేతులారా తెంపుకున్న బంధాలకు చాలా తేడా ఉంటుంది. ఆరిపోయిన దీపానికి, ఆర్పేసిన దీపానికి ఉన్నంత తేడా. అలాగే అదృష్టం ఎప్పుడూ మన చేతిలో ఉండదు. కేవలం నిర్ణయాలు మాత్రమే మన చేతిలో ఉంటాయి. మనం తీసుకునే నిర్ణయాలే మన అదృష్టాన్ని నిర్ణయిస్తాయి. గుర్తుంచుకోండి. ఇక చదువు ఉందని గర్వపడకు, చదువు లేదని బాధపడకు. చదువు ఉన్నా లేకపోయినా సంస్కారం ఉంటే జీవితంలో పైకొస్తావు. గుర్తుపెట్టుకో, గెలవడం అంటే రాజ్యాలు కాదు, దేశాలు కాదు, ఇంకొకరి దగ్గర చెయ్యి చాచకుండా, ఎవరిని మోసం చేయకుండా రాజాలా బ్రతకడం, కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోవడం. దీన్ని మించిన గెలుపు ఏదీ లేదు. అర్థమైంది కదండి. నిందలకు భయపడి లక్ష్యాన్ని వదిలేయకండి. ఒక్కసారి లక్ష్యాన్ని చేరుకున్నాక నిందలన్నీ ప్రశంసలుగా మారుతాయి. గుర్తుపెట్టుకోండి, ఎక్కువగా ఎవరిని నమ్మకు, మోసపోతావు. ఎవరి కోసం ఎక్కువగా ఆలోచించకు, వాళ్ళకే నువ్వు అలసైపోతావు. ఎక్కువ విలువ ఇవ్వకు, గౌరవాన్ని కోల్పోతావు. గుర్తుంచుకో, మనిషి గొప్పతనం 6 అడుగుల అందంలో కాదు, ఆలోచించి మాట్లాడే అరంగుళం నాలుక మీద ఆధారపడి ఉంటుంది. నిజమే కదండి. బ్రతుకు మీద బాధ్యత లేనోడికి భవిష్యత్తు మీద హక్కు ఉండదు. నిన్ను సానబెట్టడానికి, సాధించడానికి మధ్య తేడాగా తట్టుకునే రత్నమై నిలబడతావు. నువ్వు సానపెట్టేటప్పుడు నువ్వు తట్టుకుంటేనే నువ్వు ఒక మాణిక్యంలా నిలబడతావు. అలాగే తప్పుకుంటే నువ్వు రాయిలానే కూడా మిగిలిపోతావు. అర్థమైంది కదండి. ఒక వ్యక్తి గురించి పూర్తిగా తెలిస్తేనే మాట్లాడాలి, లేకపోతే తెలుసుకుని మాట్లాడాలి. అంతేకాని తెలియకుండా తప్పుగా మాత్రం మాట్లాడకూడదు. గుర్తుంచుకోండి, జనం దృష్టిలో గొప్పగా ఉన్నా లేకున్నా పర్వాలేదు, కానీ మనస్సాక్షి ముందు గర్వంగా తలెత్తుకుని బ్రతకగలిగితే అంతకంటే గొప్ప జీవితం ఏదీ లేదు. అర్థమైంది కదండి. మిమ్మల్ని చులకనగా చూసేవారికి, పరిష్కారం లేని గొడవల నుండి, మీ విలువ తెలియని వారి నుండి, మీ మనసును కష్టపెట్టే విషయాలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అంత ఆరోగ్యంగా కూడా మీరు ఉండగలరు. అర్థమైంది కదండి. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో.
ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారు అన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన ఛానల్ని.